మారుతున్న కాలంలో ప్రజా అవసరాలు మారుతున్నాయి. ఎస్పెషల్లీ పల్లె ప్రాంతంతో పాటు పట్టణ ప్రాంతంలో కూడా ఏజ్డ్ సంఖ్య పెరిగిపోతుంది. నగరాల కాదు, మెట్రో నగరాలకి వలస పోతున్నారు యువతరం. కొత్తగా ఏ అమ్మాయి అయినా సరే పెళ్లి చేసుకోవాలంటే తన భర్త హైదరాబాద్‌లో ఉద్యోగం చేయాలి, బెంగుళూరులో ఉద్యోగం చేయాలి, చెన్నైలో ఉద్యోగం చేయాలి, విదేశాల్లో ఉద్యోగం చేయాలని కోరుకునే మనస్తత్వం. అట్లాంటి అబ్బాయిలకైతేనే ఇస్తామనేటటువంటి తల్లిదండ్రుల యొక్క ఆలోచన ధోరణి. దీని పర్యవసానం చివరికి మన అబ్బాయి, మన అమ్మాయి ఇద్దరూ కూడా మహానగరాల్లో ఉంటే, మనం ఈ నగరాల్లోనో, ఈ పల్లెల్లోనో, ఈ పట్టణాల్లోనో ఉండిపోతున్నాం. దీంతో క్రమంగా వయసు పెరిగే కొద్దీ ఓపిక తగ్గుతోంది, శారీరక శక్తి తగ్గుతోంది. ఇట్లాంటి సందర్భంలో ఎవరన్నా హెల్ప్ చేస్తే బావుంటుందని అనిపిస్తుంది. ఇదివరకటి రోజుల్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు కాబట్టి బాబాయ్ కొడుకు, అక్క కొడుకు ఇట్లాగా ఊర్లో మొత్తం బంధుత్వాలే ఉండేవి కాబట్టి, అరే అట్టించెళ్తా కొంచెం పాలిచ్చిపోరా, అరే అట్టించెళ్తా కొంచెం కూరలిచ్చిపోరా, అరే అట్టించెళ్తా కాస్త సరుకులు తెచ్చిపెట్టరా అంటే తెచ్చిపెట్టేటటువంటి బాధ్యతలు, తెచ్చిపెట్టేటటువంటి గౌరవాలు ఆనాడు ఉండేవి. ఇవాల్టి రోజున అప్పుడు కూర, అరే మన నాయనమ్మ ఖాళీగా ఇదే మన అత్తకి తిండి లేదు, కూర లేదు, లేకపోతే మన బాబాయ్కి బాలేదు అని చెప్పి తమ ఇంట్లో కూర, తమ ఇంట్లో వండినటువంటి వంట, లేకపోతే ఏదన్నా పిండి వంటలు వండినా బంధువులకు పంచే రోజులు. ఇవాళ రోజున వండుకునే ఓపికలు, తీరికలే లేవు. ఇలాంటి దశలో వాలంటీర్ వ్యవస్థ అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. అంతకుముందు నేను పదే పదే చెప్తా వచ్చా, అట్లాంటి వ్యవస్థలు కావాలి, ప్రజల అవసరాలు తీర్చే వ్యవస్థలు కావాలి, అలా తెచ్చేవాడు ప్రజల చేత ఆదరించబడతాడు అన్నటువంటి. అది జరిగింది జగన్ టైంలో. వాలంటీర్లు ఒక రకంగా గుండెకాయలాగా పనిచేశారు. వాళ్ళకి సంబంధించి నిన్న చంద్రబాబు గారు ఏదో చెప్తున్నారు, కేవలం 4 గంటల పని, దానికోసం వాలంటీర్లు 2.5 లక్షల మందిని పెట్టారు, డబ్బులు దండగా. అదే మనం తీసుకొస్తే 1,20,000 మంది సిబ్బందితోనే పెట్టేస్తున్నాం, ఇది మా ఘనత అన్నటువంటిది. ఘనతే ఉంది. ఆ లెక్కనైతే ప్రభుత్వ ఉద్యోగులందరూ ఎవడు పనిచేస్తున్నాడు? అందులో 30% పనిచేస్తున్నారు, 70 మంది ఖాళీగా కూర్చుంటున్నారు. మరి తీసేయగలరా? తీసేయలేరు కదా. అదే సందర్భంలో సచివాలయ సిబ్బందికి 100కి 200 పని పడుతుంది. వాళ్ళని వేధించుకు తింటున్నారు. దాన్ని ఏమన్నా సెటరేట్ చేయగలిగారా? లేదు కదా. వాలంటీర్ అనేటటువంటి వ్యవస్థ ఉట్టి పెన్షన్ల కోసమే అనేది అమాయకత్వం. వాలంటీర్లు ఉట్టి పెన్షన్ ఇవ్వటం అనేది వేగంగా ఇంటింటికి వెళ్ళి ఇచ్చారు. ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి ఇస్తున్న వాళ్ళు ఎంతమంది, సెంటర్లో కూర్చుని ఇస్తున్న వాళ్ళు ఎంతమంది ఒకసారి చెక్ చేసుకొని. నెంబర్ 2, దానికంటే కీలకమైనటువంటిది ఏంటంటే వాలంటీరు మిగతా వర్క్స్ అద్భుతంగా చేసి పెట్టారు. వాళ్ళ ఇళ్లలో సర్టిఫికెట్లు కావాలంటే తెచ్చిపెట్టారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైనా సరే ప్రభుత్వపు వసతిని ప్రజలకి చేరువ చేశారు. అదే సందర్భంలో ఈ వాలంటీర్లు చివరికి కరోనా టైంలో మందులు ఇంటికి తెచ్చిపెట్టించారు. అట్లాగే వీళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అలాగే విడప్పుడు కూడా హాస్పిటల్కి తీసుకెళ్లారు, టెస్టులు చేయించారు, కళ్ళజోళ్ళు ఇప్పించారు. వాళ్ళు స్వచ్ఛందంగా పనిచేశారు. ఒక 5,000 వాళ్ళకి కేవలం గౌరవభృతి. నిజంగా ఆ ఇంటి బిడ్డల్లాగా పనిచేసి పెట్టారు. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఆ రోజున వాలంటీర్లను దేవుళ్లాగా చూసుకున్నారు. కొంతమంది ఏదైనా గిఫ్టులు తెచ్చి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, వద్దని చెప్పి ఉన్నటువంటి వాలంటీర్లు కూడా ఉన్నారు. అంత చక్కటి వాలంటీర్ సర్వీస్ జరిగింది. మేబీ అది దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వాలంటీర్లకు ఉన్న విలువ తమకు రాలేదన్న కోపంతో వాళ్ళు వాలంటీర్ వృత్తి పోవాలనుకున్నారు. అదే సమయంలో వాలంటీర్లకి పర్మనెంట్ అయిపోవాలి, సచివాలయ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు తీసుకోవాలన్న కోరిక వచ్చింది. అది వీళ్ళైతే తీర్చరు, రేపు పొద్దున ఏ బాబు అయితేనో పవన్ కళ్యాణ్ అయితే తీరుస్తారు, అందులో 10,000 జీతం పెంచుతానన్నారు కదా అని అటుకు మళ్ళారు. అట్ ద సేమ్ టైం పబ్లిక్ ఆ కృతజ్ఞతని చూపించారా లేదా అంటే 40% ఓట్లు రావడంలో ఆ పాత్ర ఖచ్చితంగా ఉంది. బట్ ఆ వాలంటీర్లను మనం పక్కన పెట్టేసాం, అయిపోయింది. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. తర్వాత రేపు పొద్దున ఫ్యూచర్లో ఎలక్షన్స్ అప్పుడు ఏం జరుగుతుందో చూసుకోవాలి. బట్ ఇప్పుడు అనవసరంగా వాలంటీర్ గురించి నెగిటివ్ కామెంట్ చేయాల్సిన అవసరం లేదు.